What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. As we were listening to the testimony through John Anna గారు సాక్ష్యం చెబుతూ వింటుండగా I was sitting there and thinking about how the Spirit of God can use our obedience to accomplish His plans. దేవుని నిత్య ప్రణాళిక మన మధ్య నెరవేరునట్లుగా దేవుడు మన విధేయతను ఎంతగా వాడుకోగలడో అన్న విషయాన్ని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. Our obedience to the word of God when it is coming to us, whether through the Bible or through a meeting or in any form. దేవుని యొక్క వాక్యము కూడికల్లో వాక్యము చెబుడు ద్వారా మన మధ్యకి వచ్చినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా చూస్తున్నాం. Our obedience is a step by step build up. మన విధేయత అంచెలంచెలుగా మెట్టు మీద మెట్టు కట్టబడుతూ ఉండగా, just to take a little few snippets from that testimony, ఆ యొక్క సాక్ష్యము నుండి 2-3 విషయాలు పాఠాలు మనం ఆలోచన చేయగలిగితే, maybe brother Narayan Paul didn't just one day pick up his bag and say I am going back to my place. నారాయణ పాల్ గారు సంచి భుజాన్ని వేసుకొని ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను సువార్త చేయడానికి అని ఆయన అనుకోలేదు. Probably day after day God has increasingly organically developed a burden in his heart for the perishing souls and brought him to this place. నశించుచున్న ఆత్మల ఎడల ఆయనకున్న భారాన్ని బట్టి అంచెలంచెలుగా ఆ భారం ఆయన హృదయంలో ఎక్కువ అవుట చేత ఇంత మారుమూల ప్రాంతానికి తన దాసుని దేవుడు నడిపించాడు. Every one of us seated here, ఇక్కడ కూర్చున్న వారందరము కూడా our faith in God, యేసుక్రీస్తు ప్రభునందున్న మన విశ్వాసము, it would be between us and God there would have been the obedience of another person who brought that gospel to us and God sprouted that faith in us. ఇప్పుడు దేవునికి మనకు మధ్యన విశ్వాసానికి కారణం ఎవరు అంటే ఒక వ్యక్తి విధేయత చూపుడు ద్వారా మనము దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ విధేయత కారణం చేత మన ప్రభునందు విశ్వాసం ఉంచగలిగాం. So your faith is someone else's obedience. మీ విశ్వాసానికి గల కారణం ఒక వ్యక్తి యొక్క విధేయత, and their faith is someone else obedience going backward. వారి యొక్క విశ్వాసం ఇంకొకరి యొక్క విధేయత అలాగ వెనక్కి వెళుతూ ఉంటే, and all of our faith in the true God sitting here and everywhere in this land traces back probably to the apostles who were obedient to the commission of Christ. మనందరి యొక్క విధి, ఇక్కడ కూర్చున్న వారు, మన దేశంలో ఉన్నవారు, ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరి యొక్క విశ్వాసానికి కారణం వెనక్కి వెళ్ళి మనం చూస్తే, ఆ రోజున అపోస్తులు యేసు ప్రభు వారు పిలిచినప్పుడు విధేయత చూపారు కాబట్టి సర్వ ప్రపంచానికి సువార్త అందుబాటులోకి వచ్చింది. I'm trying to awaken us to the importance of obedience to the word of God, whether it is now or in our everyday or in our church life. ఇప్పుడు ఈ కూడికలోనైనా సరే, ప్రతిరోజు మన జీవితంలోనైనా సరే, సంఘంలోనైనా సరే దేవుని యొక్క వాక్యానికి మన విధేయత చూపించవలసిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. Our faith, our trust in God, as great, as powerful as it is, does not grow unless we combine it with obedience. విశ్వాసము అత్యంత గొప్పది. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలం. అయితే ఆ విశ్వాసానికి విధేయత తోడైతే తప్ప అది జరిగేది కాదు. So as much as this gospel has started probably in Jerusalem and reached this place, యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ సువార్త విప్లవం ఇక్కడ వరకు చేరుకుంది. Oh, how beautiful it is even to listen to a statement like that. అటువంటి ఒక వాక్యాన్ని, అటువంటి ఒక పదాన్ని, యెరూషలేములో ప్రారంభమైన సువార్త ఇక్కడికి చేరింది అనే ఆలోచనే ఎంత మహాద్భుతమైన ఆలోచన. In times where there was no books, ఆ దినాల్లో పుస్తకాలు లేవు. in times there were no roads, ఆ దినాల్లో రోడ్లు లేవు.
But what Jesus spoke to his disciples echoes in our ears today. ఆ రోజు అపోస్తలులతో ప్రభువు మాట్లాడిన మాటలు ఈరోజు మన చెవుల్లో మారుమోగుతున్నాయి. But that same gospel which came to us and the trust that we put in our God, it has to be carried on. అయితే ఏ విశ్వాసాన్ని అయితే మనం ప్రభు మీద వ్యక్తపరుస్తున్నామో సువార్తకు స్పందనగా అదే యొక్క సువార్త ఇతరులకు కూడా చేరవలసి ఉన్నది. Oh, sometimes I fear maybe it will stop with us. నాకు చాలాసార్లు భయమేస్తుంది. ఏమిటి అని అంటే ఆ సువార్త మనతోనే ఆగిపోతుందేమోనని. It's not about others. When I look at my own life and the lives of many people around us and the seriousness of our faith and obedience to God, that fear is very, very true. మీ గురించి మాత్రమే కాదు, నా గురించి నాకు భయమేస్తూ ఉంది. ఆ సువార్త నాతోనే ఆగిపోతుందేమో. నేను యేసుక్రీస్తు ప్రభు మీద చూపిన ఆ విశ్వాసం ఇంకా కొనసాగుతూ అనేక మందిని ఆ విశ్వాసంలోనికి తీసుకొని రావాలి. It is for each of us sitting here to take up this gospel call very seriously and pass it on. కాబట్టి ఏ సువార్తనైతే మనం అంగీకరించామో ఆ సువార్త వర్తమానాన్ని మనం చాలా జాగ్రత్తగా అనేక మందికి మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాము. In its purity, in its sanctity. ఆ యొక్క సువార్త యొక్క పవిత్రతలో, ఆ యొక్క ప్రత్యేకతలో ఆ సువార్తను మనం అందించవలసిన వారమై ఉన్నాము. Probably sometimes I feel we are not letting this gospel sink into our lives. కొన్నిసార్లు ఆ సువార్త మనలో ఇంకిపోయేటట్లుగా మనం చేసుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తా ఉంది. Maybe we have got this misunderstanding. If I tell it in words, it will go to the future generations. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను సువార్త ఇలా ఇప్పుడు చెబితే ఇది గాల్లో కలిసిపోయి నా తర్వాత ఉన్న వాళ్ళకి చేరిపోద్దేమో అని అనుకుంటాం మనం. No, but the very nature of the gospel is unless it sinks into our life, it will not be carried on. అయితే రహస్యం ఏమిటంటే సువార్త నాలో ఇంకిపోతేనే తప్ప అది ఇతరులను ప్రభావితం చేయదు. The carrier who is possessed by the gospel, like the demon possession, the carrier has to be possessed by the gospel for it to be propagated. అయితే సువార్త అనేక మందికి తెలియాలి అని అంటే దెయ్యము పట్టిన వ్యక్తి దెయ్యము యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోయి ఎలాగో మాట్లాడతాడో, నేను సువార్త యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోయి నాలో నుండి సువార్త ఇతరులకు ప్రకాశింపబడాలి అని ఉద్దేశం. So my point is, unless we give ourselves totally into the hands of God, God cannot work in us and through us. ఆ దేవునికి సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుంటేనే తప్ప ఆయన మన ద్వారా ఇతరుల జీవితాలను ప్రభావితం చేయలేడు. Yesterday evening we had a small meditation on Psalm 100. నిన్న సాయంత్రం 100వ కీర్తన నుండి చిన్న ధ్యానాన్ని మనం చేశాము. We saw that it was a song a man of God wrote. ఇక్కడ ఒక దైవజనుడు రాసిన కీర్తనను మనం చూస్తా ఉన్నాము. Probably he was looking at the crowds and crowds of people that were coming to Jerusalem to worship in the temple. ఆ యెరూషలేము దేవాలయములో తండోపతండాలుగా జనము సమూహములుగా వస్తున్న వారిని చూచి వ్రాసిన కీర్తన అయి ఉంటది. And he calls all of them and much beyond them the whole earth to sing the song to the true God. ఆయన చూచింది యెరూషలేముకు వస్తున్న ప్రజలను కానీ ఆయన వారికంటే సమస్త జనులను అని చూచి వారందరిని ఆయన పిలుస్తున్నాడు దేవుణ్ణి ఆరాధన చేయాలని. He is saying, rededicate yourselves to this God, the true King. ఆ నిజమైన రాజు అయినటువంటి ఆయనకు సంపూర్ణ సమర్పణ మీరు చేసుకోండి అని అంటున్నాడు. Come into the presence of this King with a song of joy. కాబట్టి ఉత్సాహ ధ్వనితో సంతోషముతో ఈ రాజు సన్నిధికి మీరు రండి అని అంటున్నాడు. He says to serve this King is a great privilege. ఆ యొక్క రాజును సందర్శించుకొనుట అత్యంత గొప్ప భాగ్యము అని చెబుతా ఉన్నాడు. He starts to take pride in who God is.
దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి, ఆ దేవుని తెలుసుకునే విధానాన్ని బట్టి గర్విస్తున్నాడు ఇక భక్తుడు. And he starts to recognize himself as a creation or a beautiful design of this God. కాబట్టి ఆ దేవుడు సృష్టికర్త అయి ఉన్న దేవుడని, ఆయన యొక్క ప్రణాళిక అద్భుతమైన ప్రణాళికని ఆయన బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. And in submission he submits himself to this God along with all his people. We are his people, he said. తన ప్రజలందరితో కలిసి మనము అని తను కూడా కలుపుకుంటూ ఆ దేవునికి సమర్పణ చేస్తా ఉన్నాడు. Beloved, let me tell you one thing here. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం చెప్పనివ్వండి. All our unity is very, very, or in other words, solely dependent on one God whom we all together serve. మనందరి యొక్క ఐక్యత, మనందరము ఆరాధించేటటువంటి ఆ ప్రభువు వలన ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. Probably sometimes there is no unity amongst us because we forget how we are all together related to that one God. మనందరం కూడా చాలాసార్లు ఐక్యత లేని వారంగా ఉంటాము. ఎందుకనంటే మనందరము ఆరాధించేది ఒకే దేవుడిని అన్న సంగతి మర్చిపోతున్నామేమో. There is no God and I in the Bible. ఆ దేవుడు నేను అనేది బైబిల్లో ఎక్కడ లేదు. It is God and we. ఆ దేవుడు మనము అని ఉంది, మనము దేవుడు అని ఉంది. God's children, when they believe in him, they are put into the body of Christ and it's one single body. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు క్రీస్తు అనే శరీరములోనికి వచ్చుట ద్వారా వారు ఏక శరీరం అవుతున్నారు. వారందరూ కలిసి ఐక్యముగా ఉండవలసిన వారు అవుతున్నారు. God's dealing with humanity is very, very corporate and our unity has to keep that in mind. దేవుడు మనుషులతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఐక్యత కలిగిన ఒక సమాజముతో, ఒక సమూహముతో ఆయన సంభాషిస్తున్నట్లుగా సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ మనం కూడా ఐక్యత అనే ఆలోచనను కలిగిన వారంగా ఉండాలి. Then we remembered about how we are sheep of this shepherd. మనము ఏ విధంగా ఆయన మేపు గొర్రెలము అన్న మాటను కూడా మనం చూసాం. The protection we enjoy. మన చుట్టూ ఉన్నటువంటి ఆ గొప్ప భద్రతను, ఆయన కల్పించే భద్రతను మనం చూస్తూ ఉన్నాము. The provision we enjoy. ఆయన ఇచ్చే వనరులను మనం అనుభవిస్తూ ఉన్నాము. The assurance of the future that we enjoy. భవిష్యత్తు కొరకైనటువంటి ఆ నిశ్చయతను మనం అనుభవిస్తూ ఉన్నాము. And how this God is so good. ఈ దేవుడు ఏ విధంగా మంచి దేవుడై ఉన్నాడో అన్న విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. And how this God's faithfulness has been tested and tested and tested for generations, and the psalmist can say he is faithful for all generations. ఆయన యొక్క నమ్మకత్వాన్ని తరతరములు, యుగయుగములు, తరతరములు నమ్మకత్వాన్ని పరిశీలన చేసి దేవుడు ఎప్పటికీ తాను తన ప్రజల ఎడల నమ్మకముగా ఉంటాడు అన్న విషయాన్ని వారు అర్థం చేసుకున్నట్లుగా చెప్తున్నాడు. From that point, let me tell you one thing. ఆ విషయం నుంచి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. If you want to celebrate this God's goodness in the past generations, గతించిన దినాలలో దేవుడు చూపిన నమ్మకత్వాన్ని ప్రస్తుతం నువ్వు ఉత్సవంగా జరుపుకోవాలి అనుకున్నట్లయితే, నువ్వు ఆనందించాలనుకున్నట్లయితే, you have the right to do so only if you have a burden for the future generations. భవిష్యత్తులో ఉన్న ప్రజల కొరకైన భారము నీకున్నప్పుడే గతములో దేవుని యొక్క నమ్మకత్వాన్ని నీవు స్తుతించగలవు, దేవుని మహింపరచగలవు. So if you are saying for generations together God has been good to me, గతించిన తరములలో దేవుడు నాకు నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి, so you are putting yourself in between few generations backwards and the many generations in the future. కాబట్టి రానున్న కొన్ని తరాలకు, గతించిన కొన్ని తరాలకు మధ్యన నువ్వు పెట్టుకుంటా ఉన్నావు. So if you are celebrating the past faithfulness, it is your responsibility to pass on this godliness to the future generations. గతించిన దినాలలో దేవుని నమ్మకత్వాన్ని నువ్వు ఉత్సవంగా సంతోషిస్తూ, కీర్తిస్తూ, ఆనందిస్తున్నట్లయితే నీ బాధ్యత రెట్టింపు అవుతుంది. నీవు రాబోతున్న తరానికి ఆ నమ్మకస్తుడైన దేవుణ్ణి పరిచయం చేయవలసిన వాడవై ఉన్నావు. Otherwise
it would be just a simple, selfish celebration of God goodness for you, which is not the right perspective. ఇది సరి అయిన అవగాహన కాదు. ఎప్పుడు అనంటే గతించిన దినాలలో దేవుణ్ణి ఆయన నమ్మకంగా ఉన్నాడు అనంటే స్వార్థపూరితమైన సంతోషం అవుతుంది, కానీ దాని వలన రానున్న తరానికి నీవు క్రీస్తును ప్రకటించలేకపోతున్నావు. Life sometimes has become so hard, just to take care of today itself is a big deal. జీవితం కొన్నిసార్లు చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఈ రోజుకున్న బాధలు కష్టాలే మనం తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కొన్నిసార్లు. Then you'll say, brother, you're talking about future generations. సహోదరుడు, నువ్వేంటి రానున్న తరాల గురించి మాట్లాడతావు, ఎప్పుడో రానున్న వారి గురించి మాట్లాడతావు అని మీరు అనవచ్చు. The Bible does not ask you to think of the future generations. Take your today seriously, and the future generations will be taken care of by God. రానున్న తరాల గురించి దేవుడు ఆలోచన చేస్తాడు, కానీ నీవు నేనైతే ప్రస్తుతము మన ముందున్న వారి గురించి మనం ఆలోచన చేయాలి. By being faithful today, you will assure the goodness of the future. By being faithful today, God will multiply that and continue that for the assurance of the future. ఈ రోజు నీవు నమ్మకముగా దేవుడికి అప్పగించిన పనిని చేస్తే భవిష్యత్తులో ఆయన చేయబోతున్న దానికి ఆయన బాధ్యత వహిస్తాడు. So it is the faithfulness and obedience of those in the past that has been carried on till today. ఎందుకంటే గతించిన దినాలలో కొంతమంది నమ్మకంగా వారు దేవుని పిలుపుకు లోబడ్డారు కాబట్టి ఈ రోజు నీవు నేను సువార్తను అంగీకరించగలిగాం. So after talking of all of this, ఇవన్నీ మనం మాట్లాడుకున్న తరువాత the psalmist says, let us serve this God with gladness. కాబట్టి సంతోషముతో ఇవన్నీ మాట్లాడిన తర్వాత కీర్తనకారుడు అంటాడు, సంతోషముతో ఆయనను మనం సేవించుదము అని అంటాడు. In other words, he's saying, oh, what a privilege it is for me to serve this God. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దేవునికి సేవ చేయుట, ఆ దేవుని సేవించుట ఎంతో గొప్ప భాగ్యము అని అనుకుంటా ఉన్నాడు. This morning I would want to bring to your attention a similar passion of a man in the New Testament. ఈ ఉదయకాల సమయంలో 100వ కీర్తనలో కీర్తనకారుడు ఎటువంటి విషయాలైతే చెప్పాడో అదే రకమైన ఆలోచన క్రొత్త నిబంధనలో చూపించిన ఒక సహోదరుని గురించి మనం చూద్దాం. And it will complement to our meditation yesterday. నిన్నటి దినాన మనం ధ్యానం చేసిన దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇంకొక వాక్య భాగాన్ని మనం చూస్తాం. Very familiar portion. Let's read Romans chapter 12 verses 1 and 2. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక Chapter 12 verses 1 and 2. 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. Can we read it in Telugu? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. May the Lord bless these words to our meditation. ఈ మాటలు ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. Just like the psalmist in Psalm 100, here Apostle Paul through the Holy Spirit is again giving a call or an invitation. 100వ కీర్తనలో కీర్తనకారుడు ఒక పిలుపునిచ్చినట్లుగా అపోస్తులైన పౌలు 12వ అధ్యాయంలో కూడా ఒక పిలుపునిస్తా ఉన్నాడు. If you look at the words that Paul uses, we understand he is very emotional and it's very strong statement he's making. చాలా భావోద్రేకాలకు లోనైన వాడై చాలా బలీయంగా చెప్పేటటువంటి ఒక మాటగా ఆ మాటను మనం చూస్తున్న 12-1-2 వచనాలలో. He says, I exhort you or I urge you. In other translations it is, I beseech you, I plead you. ఇక్కడ ఉన్నటువంటి మాటలో మనం చూస్తే చూడండి, 1వ వచనములో ఆఖరి మాట, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును చెప్పండి ఏమంటున్నాడు, బతిమాలు కొనుచున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, మిమ్మలను గోజాడుతున్నాను అని అంటున్నాడు. Oh my goodness,
When was the last time you beseeched someone for something like this? మీలో ఎవరైనా ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎవరినైనా మీరు బతిమాలుకున్నారా? ఎవరినైనా మీరు బతిమలాడారా? Usually, when do we do that? మనం ఎవరినైనా ఎప్పుడు బతిమాలుతాం? నాయన బాబు ఇలా చేయరా అని ఎప్పుడు బతిమాలుతాం? డబ్బుల గురించి కదా, నాకు ఇవ్వా, నాకు సహాయం చేయవా, అప్పు కావాలన్నప్పుడు. I don't think there is any other context in which we can use that word. బతిమాలుకోవడం, అప్పు అడిగినప్పుడు బతిమాలినప్పుడు కంటే ఇంకెప్పుడు మనం బతిమాలడమేమో. Parents might beseech the kids sometimes, "Arey, don't live such a life." తల్లిదండ్రులు పిల్లల్ని చూచి, అరే పిల్లలు ఈ విధంగా ప్రవర్తించొద్దు అని తల్లిదండ్రులు పిల్లల్ని బతిమలాడుకుంటారు. Usually it is used in very strong, heavy, situations. ఇది చాలా తీవ్రమైన, చాలా లోతైన విషయాల గురించి మాత్రమే ఈ మాట వాడబడుతుంది, బతిమాలు కొనుచున్నాను అని. Paul is looking at the believers in Rome. రోమా పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులను పౌలు చూస్తూ, and his heart is going out for them. వారి కొరకు ఆయన హృదయం చాలా చాలా ఆశతో ఉన్నది. Again and again you see these strong emotions of Paul. పౌలు యొక్క భావోద్రేకంతో, అంటే భారముతో కూడిన మాటలు అనేక సార్లు మనం చూస్తూనే ఉంటాం, which talks about his sincere walk with God and how as much as he is connected to God, with the same strength he is connected to the people outside. దేవుని యెడల ఆయనకి ఎంత తీవ్రమైన ప్రేమ ఉందో, దేవుని యెడల ఆయనకి ఎంత తీవ్రమైనటువంటి సమర్పణ ఉందో, అదే విధంగా తన చుట్టూ ఉన్న వారి యెడల కూడా అంతే లోతైన భారం ఆయనలో ఉంది. If the strength of our connection with God is not there with our fellow believers, probably it's just a selfish faith. దేవునికి మనకు గొప్ప అన్యోన్యమైన స్థిరమైన సంబంధం ఉన్నప్పుడు అది ఇతరులతో సువార్త నిమిత్తమై లేకపోతే ప్రమాదం ఏంటంటే అది స్వార్థపూరితమైన విశ్వాసం అయి ఉంటుంది. Can we say that? అది మీకు అర్థమైందా? You long for God. దేవుని యెడల నీకు చాలా ఆశ ఉంది. You have so many things to tell about God. దేవుని గురించి చాలా విషయాలు నువ్వు చెప్పాలనుకుంటున్నావు. Profound things, and people would hear and say, "Oh my God, how spiritual this brother is." ఆయన మనం అటువంటి గొప్ప విషయాలు చెప్తుంటే వినేవారందరూ కూడా ఈయన ఎంత ఆత్మీయుడని అనుకుంటారు. But do we have at least a tenth of that to our fellow brother and sister or someone outside? దేవునికి ఎడల నీకున్నటువంటి ఆశ, ప్రేమలో నీ చుట్టూ ఉన్న సహోదరులలో 10% అయినా ఉందా? If it's not so, ఒకవేళ దేవునికి నీకున్న ప్రేమ లాంటి ప్రేమ ఇతర సహోదరులు లేకపోతే, then there is something foundationally wrong between our relationship with God and between our relationship with others. కాబట్టి ఆ దేవునికి నీకు ఉన్న ఆ సంబంధం యొక్క పునాదిలోనే ఏదో పొరపాటు ఉందన్నమాట. It's not just me and my God. Most of our faith becomes like that. చాలాసార్లు మన విశ్వాసం ఏంటంటే నేను నా దేవుడు అన్నంత వరకే మన విశ్వాసం ఆగిపోతూ ఉంది. But Paul is like, if he loves God, he shows it through his life for his fellow brethren. పౌలు దేవుణ్ణి ప్రేమించి ఉన్నవాడైతే పౌలు ఇతరులను కూడా ప్రేమించేవాడుగా ఉండాలి అని పౌలు చూపిస్తా ఉన్నాడు. And it's a very biblical principle. ఇది చాలా వాక్యానుసారమైనటువంటి సిద్ధాంత సత్యమై ఉంది. When someone came to Jesus and asked what is the greatest commandment, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి అడిగారు, బైబిల్లో గొప్ప ఆజ్ఞ ఏమిటి అని అడిగితే, he said, "Love the Lord your God with all your heart, soul, mind, strength." And then immediately under that he attaches this commandment about your neighbor. ప్రభు దగ్గరికి వచ్చి ఏది గొప్ప ఆజ్ఞ అంటే ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పి దాని వెంటనే ఏమన్నాడు అని అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించండి అన్నాడు. I don't want to be blasphemous, but I will tell you this. Our faith
has to be like this: love for God, love for neighbor. If this is down, probably it's not faith. నేను అత్యోక్తిగా చెప్పట్లేదు, కానీ దేవుని ఎడల నీకున్న ప్రేమ ఈ స్థాయిలో ఉంటే నీ పొరుగువారి ఎడల కూడా ప్రేమ అదే స్థాయిలో ఉండాలి. ఏమైనా తక్కువ ఉందంటే దాని అర్థం నీవు దేవుని ఎడల చూపించే ప్రేమ వాస్తవం కాదేమో. A commandment of love for God immediately followed by a commandment for the love for the neighbor. It tells how important these two are and that they are together, they cannot be separated. దేవుని ఎడల ప్రేమ ఉండాలి అని ఆజ్ఞ చెప్పబడినప్పుడే నీ పొరుగువాని ఎడల కూడా ప్రేమ ఉండాలి అన్న ఆజ్ఞ వెనువెంటనే ఉంది. ఈ రెండింటిని కూడా మనం వేరు చేయలేము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. When the gospel worked in our heart, సువార్త మన హృదయంలో పనిచేసినప్పుడు, and it united us with our God, ఆ సువార్త మనల్ని దేవునితో ఐక్యం చేసింది. it also opened our eyes about the truth in the Bible that this God made every human being on this earth. ఆ సువార్త నాకు కనువిప్పు కలుగు చేసిన విషయం ఏమిటంటే, ఆ సువార్తనిచ్చిన దేవుడు భూమి మీద ఉన్న సమస్త మానవులను సృజించాడు. That we are all from one man and one family. మనందరం కూడా నమ్మిన వారైనా నమ్మని వారైనా మనందరం కూడా ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన వారము. So the gospel takes us beyond families, beyond boundaries and unites us to the world. కాబట్టి సువార్త మన కుటుంబము దాటి వెళ్ళాలి, మన సమాజము దాటి వెళ్ళాలి, మన జాతి దాటి వెళ్ళాలి. ఆ విధంగా అందరికీ సువార్త అందుబాటులోకి రావాలి. Whether it is in our love for others or whether it is in our burden for others. ఇతరులను ప్రేమించే విషయమైనా, ఇతరుల ఎడల భారము కలిగి సువార్త ప్రకటించే విషయంలోనైనా. So that is the reason many men of God in the Bible who are obedient, their hearts go out for others and perishing souls. ఆ దేవుని ఎడల విధేయత కలిగినటువంటి ప్రియులను అనేక మందిని వాక్యంలో చూస్తాం. వారు ఇతరులకు వెళ్ళి సువార్తను అందించగలిగారు. The gospel frees you from the selfishness that you were living. సువార్త స్వార్థపూరితమైన జీవితంలో బంధింపబడిన వారిని విడుదల చేసి అనేక మంది గురించి ఆలోచన చేసేటట్లు చేస్తా ఉంది. The gospel binds you with every human being, otherwise maybe we have to recheck the gospel we believed. మన సువార్త మనలను అనేక మందిలో ఒకరిగా బంధిస్తుంది. లేనట్లయితే మనం నమ్మిన సువార్తను మనం ప్రశ్నించాలి. That is why Paul is feeling this strong emotion. Brothers, I urge you, I beg you, I beseech you, take care of your lives. అందుకనే అపోస్తలుడైన పౌలు వారిని చూచి బతిమాలు కొనుచున్నాడు, ఆయన ప్రాధేయపడుతున్నాడు. He says, why do I beseech you? ఆయన అంటున్నాడు, ఎందుకు నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను? The source goes back to the mercies of God. దేవుని వాత్సల్యమును బట్టి అంటాడు, దేవుని కృపలను బట్టి అంటాడు. In chapters 1 to 11 he is explaining so many things. రోమిలకు రాసిన పత్రిక 1 నుండి 11వ అధ్యాయం వరకు అనేక విషయాలు వివరిస్తూ ఉన్నాడు. Different glories of salvation which God has showered upon us. మన మీద కుమ్మరించబడిన ఆ యొక్క రక్షణ యొక్క మహిమలను అనేకములు ఆయన తెలియజేశాడు. In 1 verse 16 he talks about the power of salvation through the gospel. 1:16లో సువార్త యొక్క బలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. In chapter 2 verse 4 he talks about the great kindness of God. 2:4లో దేవుని యొక్క దయ గురించి విశేషమైన కనికరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3 verse 25 he talks about the great forgiveness that we have received from this holy, righteous, just and jealous God. 3:25లో అత్యంత పరిశుద్ధుడు, అత్యంత మహోన్నతుడైన దేవుడు కనుపరిచిన ఆ యొక్క ప్రేమను గురించి, ఆ యొక్క క్షమాపణను గురించి తెలియజేస్తా ఉన్నాడు. He also talks about how we are freed from our sin, the very heinous situation we were in. మనం ఎంత దయనీయ స్థితిలో ఉంటుండగా ఆయన మనల్ని విడిపించాడు అన్న దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He talks about how we were reconciled with our God. దేవునితో ఏ విధంగా మనం సమాధాన పరచబడి మనము స్నేహబంధములోనికి రాగలిగామో మాట్లాడుతూ ఉన్నాడు. He then talks about how our great debt of sin has been written away and God gave us a clean sheet. You are righteous, you are no longer guilty. నువ్వెన్నడూ కూడా
నేరారోపణ చేయబడిన వాడు కాదు, నేరము ఎత్తివేయబడింది, నిన్ను పవిత్రపరిచాడన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. He made us his children. Paul talks about that. ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నాడన్న విషయాన్ని మనం చూస్తాము. And he talks about how God day after day after day wants to make us like his son. ఆయన కుమారునిలా రోజు వెంబడి రోజు, రోజు వెంబడి రోజు ఏ విధంగా మనం మార్పు చేయాలని చూస్తున్నాడు, ఆ విషయాన్ని మనం చూస్తాం. For so many mercies that God has showered upon you, the love that has been showered upon you. దేవుడు మన మీద కుమ్మరించిన అనేకమైన కృపలు, ఆయన ప్రేమలను కుమ్మరించిన విస్తారమైన ఆయన యొక్క కనికరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. The greatest show of it, God coming down and dying for you. అందులో గొప్ప విశేషత ఏమిటంటే దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించడానికి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Oh, unimaginable display of the mercies of God. ఆ దేవుని యొక్క వాత్సల్యతలు, ఆయన కృపలు మనం ఆలోచించలేని, మనం అర్థము చేసుకోలేనంత లోతైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. Because of all that, Paul is saying, offer yourselves back to this God. కాబట్టి ఈ వాత్సల్యతలు, దేవుని మనలో చూపించిన కృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న ఆ విషయాలు అన్నిటినీ చూపించి వాటి వెలుగులో మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. Why does he have to use that word again? ఎందుకు బతిమాలు కొనుచున్నానన్న మాట వాడుతున్నాడు ఆయన? In spite of all that Paul listed, పౌలు ఆ చెప్పిన విషయాలన్నిటినీ మనం మొదటి 11 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నప్పుడు, what if the believer is still not triggered to give himself to God? ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా విశ్వాసి ఎందుకు తన జీవితాన్ని ఇంకా ప్రభుకి ఇవ్వాలన్నటువంటి స్పృహ కలగట్లేదు? అందుకే ఆయన బతిమాడాలనుకుంటున్నాడు. Maybe. అందుకే అయి ఉంటుందేమో. Paul is calling us to present your bodies as a sacrifice. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. We know in the Old Testament there was this whole legacy of sacrifices. పాత నిబంధనలో ఈ యొక్క వారు చాలా బలులు అర్పించే విధానాన్ని మనం చూస్తాము. Various kinds of sacrifices. అనేక రకాలైనటువంటి బలులు అర్పించడం మనం చూస్తాము. The priest would stand there and take something and put it on the altar. ఆ యొక్క యాజకుడు ఒక విషయాన్ని తీసుకుని ఆయన ఆ బలిపీఠం మీద పెడతాడు. Paul is using a similar word here and saying, take yourselves because of the great mercy that you received and put yourselves on the altar as a sacrifice to God. దేవుడు నీ అనేక కృపలను కనుపరిచాడు కాబట్టి, ఇంత చేశాడు కాబట్టి, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద సజీవ యాగంగా పెట్టు అని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. A God who gave his all for you and me, does he deserve any less? నీ కొరకు ఆయన సమస్తాన్ని త్యాగం చేసిన వాడు ఇంకా నీ నుంచి ఏమైనా ఆశించడా? Nothing less of your whole self, my whole self will be any fitting as a response to the great mercy that God has shown to us. దేవుడు కనుపరిచిన ఆ గొప్ప కృపలను మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనలో మనం ఇవ్వకుండా, ఏమి ఆయనకి ఇవ్వకుండా తగ్గించగలం? How are we living our Christian life? మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? We need God only for the things that we can't do on ourselves. మనం చేసుకోలేని వాటి గురించేనా దేవుడు మనకు కావాలి? Oh, I need God so that one day I can go to heaven. ఒకరోజు నేను పరలోకానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు నాకు కావాలా? Oh, I need God because without that probably my kids would go way too beyond repair. నేను దేవునిలో లేకపోతే నా పిల్లలు పాడైపోతారు, వారు ఎప్పటికీ బాగవరు, అందుకే నేను ప్రభువుని నమ్ముకున్నానా? I need God maybe because my crops should be fine. నా పంట పొలాలు బాగా పండాలి కాబట్టి దేవుడు నాకు అవసరమై ఉన్నాడా? Beloved, that is not why the psalmist calls us to give ourselves to God. అందుకు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మనలను మీరు సజీవ యాగంగా దేవుని సమర్పించుకోని అని చెప్పడం లేదు. Give yourselves alive and holy. మిమ్మల్ని సజీవ పరిశుద్ధ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. The word that is used for holy there, ఇక్కడ సజీవ పరిశుద్ధమైన యాగముగా అర్పించుకోండి అని చెప్పినప్పుడు, it means be
yourself totally given to him only for his use. That is the meaning. ఆయన వినియోగించుకోవడానికి మాత్రమే నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధ యాగముగా అర్పించు అని అంటున్నాడు. It has nothing related to, actually the original word has nothing related to moral purity or any other purity. It's about something being dedicated for one thing. అయితే ఇది మన ఆదిమ గ్రీకు భాషలో మనం గమనించినప్పుడు ఇది నైతికమైన పవిత్రత గురించి మాట్లాడటం లేదు, కానీ ప్రభు వాడుకోవడానికి అనుకూలమైనదిగా సమర్పించాలన్నదిగా మాట్లాడుతూ ఉన్నాడు. So Paul takes that word, or the church or the Old Testament took that word and applied it how a human being in his faith life lives only and only for his God. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు అర్పించుట అనే పదాన్ని తీసుకుని కొత్త నిబంధనలో వినియోగించడం ద్వారా విశ్వాసి ఏ విధంగా ప్రభువు వినియోగించుకోవడానికి, ప్రభు వాడుకోవడానికి అనుకూలమైన వానిగా తన్ను తాను సమర్పించుకోవడానికి గురించి మాట్లాడుతున్నాడు. The world cannot enjoy any of that human being. ఈ లోకము మానవునిలో ఉన్నది ఏది కూడా సంతోషించలేదు. That heart of that person is solely bent on towards his maker and redeemer. అయితే ఒక వ్యక్తిలో ఉన్న హృదయము లోకము కొరకు కాదు, తాను సృజించినటువంటి దేవుని కొరకు మాత్రమే ఆ హృదయము వినియోగింపబడాలి. Only that kind of an offering of yourself is acceptable to God. That is what Paul is saying. అటువంటి సమర్పణ యాగమే దేవునికి యోగ్యమైనటువంటి అర్పణ అని అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. Nothing less of that is acceptable to God. దానికంటే తక్కువైనది ఏది కూడా దేవునికి ఇవ్వవలదు, ఆయన అంగీకరించలేడు. We know in our Christian life over time we get used to mechanical faith. In our Christian life over time we get used to mechanical faith. మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా వరకు యాంత్రికమైనదంటే అలవాటుగా చేసేటటువంటి క్రైస్తవ్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం. Go to church, చర్చికి వెళ్తాం, sit in the prayer, ప్రార్థనలో కూర్చుంటాం, your heart is not there. హృదయం ఇక్కడ లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది హృదయం లేదు, ఇక్కడ కూర్చున్నారు కానీ ఎక్కడో ఉంది మనసు. Sometimes it will be on, did I get that reply in that WhatsApp? వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, నాకు మెసేజ్ రిప్లై వస్తుందా లేదని ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు. What happened to that and this and everything, and our life goes on mechanically. చాలా విషయాలు ఆలోచన చేస్తున్నాం. వంట వచ్చాను, కుక్కల గట్ట తరిమేస్తాయో పడేస్తాయో ఏంటో అని మనం ఇక్కడే ఉన్నాం, కానీ ఎక్కడెక్కడో ఆలోచన చేస్తా ఉన్నాము. You know, over time what happens? అయితే కాలం గడుస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? The quality of our gatherings will go down and down and down. మనం కూర్చునే కూడికల యొక్క నాణ్యత అంచెలంచెలుగా తగ్గిపోతూ ఉంది. The quality of our life will be slowly without our knowledge going down. మనకు తెలియకుండానే నాణ్యమైన కూడికలు ఉండటం లేదు, అవి తగ్గిపోతూ ఉన్నాయి. That is the reason we need a constant check. అందుకనే మనము పదే మనల్ని మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాము. In the life of the children of Israel, ఇశ్రాయేలుల జీవితంలో జరిగినది ఏమిటంటే, one day God questioned them. ఒకసారి దేవుడు అని ప్రశ్నించాడు, The offerings that you are giving to me, మీరు తీసుకొచ్చే అర్పణలు go and give to your governor, మీరు వెళ్ళి గవర్నర్ మీ దేశ ప్రధానికి ఇవ్వండి, and see if he will accept them. మీరు మీ దేశ ప్రధానికి ఇవ్వండి ఆ కానుకలు, ఆయన మీ కానుకలు అంగీకరిస్తాడేమో చూడండి ఒకసారి. He won't accept that. మీరిచ్చే కానుకలను అంగీకరించడు. The sacrifices you are bringing are such blemish and worse. మీరు నాకు అర్పించే బలులు అర్పణలు అంత పనికిరానివి మీరు అర్పిస్తా ఉన్నారు. The sacrifice which is external is a picture of the internal seriousness we have. మీరు బయటికి కనబడే అర్పణ ఇస్తున్నారు, ఆ బయటికి కనబడే అర్పణ మీ హృదయాన్ని అర్పించేదానికి సూచనగా ఉంది అంటున్నాడు. If you do not have the reverence here, it will show in the kind of sacrifice you bring. హృదయములో దేవుని యందు గౌరవము లేకపోతే నువ్విచ్చే వస్తువులో కూడా దేవునికి గౌరవం ఉండదు. Paul is beseeching, begging them, please don't let your life be like that. పౌలు వారిని మీ జీవితం అలాగ ఉండకూడదు అని బతిమాలు కొనుచున్నాడు. Probably this is a verse we constantly need to meditate every day. ఈ వచనం ప్రతిరోజు
ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఈ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలేమో అని అనిపిస్తూ ఉంది. Is my life today a pleasing sacrifice to God? నా జీవితం దేవునికి ఇష్టమైనటువంటి సంతృప్తి కలిగించేటటువంటి యాగముగా ఉందా? What have I done today to displease or sorrow my God's heart? నా దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపరిచేటట్లుగా నా హృదయం ఉందా అని నీవు నేను ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. Do we even have that sensitivity which is speaking to us, hey, how have you lived today? ఈ రోజంతా నేను ఎలా జీవించాను అని నాకు నేను ప్రశ్నించుకునేటటువంటి మృదుత్వం నాకు ఉందా అని ప్రశ్నించుకోవాలి. Or have we deteriorated beyond that so that thought also does not come to our mind? నీవు ఎంతగా దిగజారిపోయావు అని అంటే ఆ రోజంతటి గురించి ఆలోచించేటటువంటి ఆలోచన కూడా నీకు రావటం లేదేమో, అంతగా నీవు ఆత్మీయంగా పతనమైపోయావేమో. Beloved, that is not what God called you and me for. ప్రియులారా, దేవుడు మనల్ని అందుకు పిలవలేదు. It is to give our all to Him that He has called us. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే మనకున్నదానంతటితో దేవునికి సమర్పించుకోవాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. If you truly understood the gospel, it is everything or it's not counted. సువార్త విషయంలో నువ్వు దేవుని సమర్పించుకునేటప్పుడు సమస్తములో నువ్వు దేవునికి అర్పించబడలేకపోతే అది అర్పణే కాదు. And it is not something you are doing some great good to God. దేవునికి నువ్వు ఎంతో గొప్ప పనిని నువ్వు చేస్తున్నావు అని కాదు. Paul calls it here in the last word of verse 1. He says it is your reasonable service. ఇది మీకు ఇట్టి సేవ, ఆఖరి మాట చూడండి ఏముందో, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని అంటున్నాడు. You know what is the meaning of that? దాని అర్థం ఏంటో తెలుసండి? For the so much that God did to you, నీకు దేవుడు ఎంతో చేశాడు కాబట్టి to give yourself completely to Him is very basic. నీకు దేవుడు ఎంతో చేశాడు కాబట్టి నీ జీవితాన్ని సజీవంగా అర్పించుట అనేటటువంటిది నువ్వు చేయవలసిన పని అయి ఉందంటున్నాడు. It's default. You cannot give lesser than this. Your whole self, lesser than that you cannot give. It's not reasonable. నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకుంటే కంటే తక్కువ చేయుట ఎంత మాత్రం సరి అయినది కాదు అంటున్నాడు. You know why I'm talking all of this? నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే I have a very strong feeling most of us are not taking our Christian life seriously at all. నాకు అనిపించేది ఏమిటంటే మనలో చాలా మంది, ఎక్కువ మంది క్రైస్తవ జీవితాన్ని ఖచ్చితత్వంగా ఆచరించడం అనేది మనం చేయట్లేదేమో అని అనుకుంటాను. Just believed. మనం విశ్వసిస్తున్నాం. Oh, I praise the true God. We say that and it's true. నేను మందిరానికి వెళ్ళాను, ఆరాధించాను, నిజమైన దేవుణ్ణి, సత్యవంతుడి దేవుణ్ణి ఆరాధించాను, సరిపోతుంది అనుకుంటున్నాం. He's forgiven my sins. ఆయన నా పాపాలు క్షమించాడు. Oh, one day I'm going to heaven. ఒకరోజు నేను పరలోకంకి వెళ్ళిపోతాను. But what about the time on this earth? అయితే ఈ లోకంలో జీవించే దినాల పరిస్థితి ఏంటి? In heaven you and me are not going to have anything to choose or will or sacrifice for. In heaven you and me are not. పరలోకంలో నువ్వు సమర్పించేది, బలి అర్పణ చేసేది ఏమీ కూడా లేదు. I don't know if there was one man who brought a huge rope onto the stage. Rope. ఒక వ్యక్తి పెద్ద తాడును స్టేజ్ మీదకి తీసుకుని వచ్చాడు. Huge, it's this thick and very long. చాలా లావుగా ఉంది, చాలా పొడుగ్గా ఉన్నటువంటి తాడు తీసుకొచ్చాడు. He wanted to tell the importance of our small time on this earth. భూలోకంలో మనం గడిపే చిన్న సమయాన్ని గురించి చెప్పాలనే ప్రయత్నంలో ఆ పెద్ద తాడు స్టేజ్ మీద తీసుకొచ్చాడు. It was so huge, it occupied a good amount area of the stage. అది చాలా లావుగా ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి అదంతా చుట్టేటప్పటికి స్టేజ్ మీద చాలా భాగము అది ఆక్రమించింది. He picked it up. ఆయన చిన్న తాడు తీసుకున్నాడు ఒక మొదలు. At the end he put a small red mark. ఆ తాడు చివర ఎరుపు మార్కు పెట్టాడు, ఎరుపు రంగు అంటించాడు. And he said, if the whole rope is your time for eternity, ఈ యొక్క తాడు అంతా కూడా నీ నిత్యత్వంలో గడిపే సమయం అయితే, that red mark is your time on this earth.
ఎర్ర రంగు పెట్టిన ఆ మొదటి భాగము లోకంలో నువ్వు జీవించే జీవితం అని చెప్పాడు. And he said, for the whole time in eternity, this red mark time will affect how you spend the eternity. ఈ ఎరుపు రంగు మొదలు అంటించావు కదా, ఇది నీవు నిత్యత్వంలో గడిపే జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పాడు. So if you waste your whole time for that small red mark, అయితే నువ్వు ఆ ఎరుపు మార్కు కొరకు నువ్వు జీవితం అంతా వృధా చేసినట్లయితే, for the small little serious sinful desires of your heart, నీ హృదయం యొక్క పాప ఆశ, పాప కోరికలు తీర్చుకోవడానికి నువ్వు ఆశపడుతున్నట్లయితే, for an idle faith life, ఖాళీ అయినటువంటి విశ్వాస జీవితాన్ని గడుపుతున్నట్లయితే, not spending time with God, దేవునితో సమయాన్ని గడపట్లేకపోతే, not having an active Christian life, the life that is mentioned in the New Testament of a believer, విశ్వాసి ఎలా జీవించాలో కొత్త నిబంధనలు తెలియజేసినట్లుగా నువ్వు జీవించలేకపోతే, we are wasting away our time. మన యొక్క సమయాన్ని మనం వృధా చేస్తున్నామేమో అని అనిపిస్తా ఉంది. I read this one story in one place. నేను ఒక కథ చదివాను ఒక స్థలంలో. A Chinese man, ఒక చైనా దేశస్థుడు, he felt so much burden for his fellow Chinese men. తన చైనా దేశంలో ఉన్నటువంటి వారి కొరకే చాలా భారం కలిగి ఉన్నాడు. So his fellow men were sold into a mining company in Africa. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ గనులు తవ్వే ఆ కంపెనీకి చైనా దేశస్తుల్ని అమ్మేశారు అక్కడ. But he was concerned about their salvation. అయితే వారి రక్షణ గురించి ఈయన చాలా బాధపడుతున్నాడు. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? He sold himself also as a slave to that African company. ఏ ఆఫ్రికా కంపెనీలో అయితే ఈ చైనా దేశస్తులను అమ్మేశారో అదే కంపెనీకి ఈయన కూడా అమ్ముడుపోయాడు. అంటే ఈయన కూడా వారిలో ఒకటిగా ఆ కంపెనీలోకి వెళ్ళాడు. As a slave. ఆయన బానిసగా కంపెనీలోకి వెళ్ళి, so that he would reach his brothers. అక్కడ ఉన్నటువంటి సహోదరులకు ఆయన చేరువై సహాయం చేయడానికి ఈయన కూడా అమ్ముడైపోయి వారి మధ్యకి వెళ్ళాడు ఒక బానిసగా. It made me feel so ashamed. నేను ఆ కథ చదివినప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది, నా జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు. Literally. వాస్తవికంగా చెప్తున్నాను ఈ మాట. A man sold himself into slavery just for the sake of reaching his brothers in another continent. ఇంకొక ఖండములో బానిసలుగా ఉన్నటువంటి తన సొంత సహోదరుల కొరకు ఈయన వారిని కాపాడడం కొరకు, వారితో పాటు ఉండడం కొరకు ఈయన కూడా తను అమ్మబడ్డాడన్న విషయాన్ని గ్రహించినప్పుడు, my brothers are in front of me, నా సహోదరులు నా ముందే ఉన్నారు, my fellow countrymen are in front of me, నా స్వదేశీయులు నా కళ్ళ ముందు ఉన్నారు. In all the comfort I have, I don't even make a little effort to reach them with the gospel. నాకున్నటువంటి సౌకర్యాలన్నింటిలో కొంతైనా నష్టపోయి వారికి సువార్త అందివ్వడానికి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. Is my faith true? అప్పుడు నా విశ్వాసం సరైనది అనుకుంటున్నారా మీరు? What నా a shame. విశ్వాసం సరైనదేనా? What a shame. ఎంత సిగ్గుకరం కదా. Let us check our lives. మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకుందాం. Another story and I'm closing. ఇంకో కథ చెప్పి నేను ముగిస్తాను. A man was taken as a robbed by pirates and sold off into slavery. ఒక ఆయన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేశారు. And this man, ఈ యొక్క వ్యక్తి, in the place that he was sold to, ఎవరికైతే అమ్మబడ్డాడో ఆ శత్రువుల స్థలములో he preached the gospel and established a church. సంఘ సువార్త ప్రకటించి వారి మధ్య సంఘాన్ని స్థాపించాడు. Where he was sold, there he preached the gospel and established a church. ఎక్కడైతే అమ్మబడ్డాడో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించాడు. Later, తర్వాత his brother came to free him తన సహోదరుడు వచ్చి ఈయన విడిపించాలనుకున్నాడు from that slavery. ఆ యొక్క అమ్మబడిన దాసత్వంలో నుంచి విడిపించాలనుకున్నాడు. And you know what he said? ఏమన్నాడు తెలుసా? My brothers are here, I'm staying here. నా సహోదరులు వెళ్ళడానికి ఇష్టపడలే. ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదంటే, నేను బానిసత్వంలో ఉన్నా సరే నా సహోదరులు ఉన్నారు కాబట్టి నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని అన్నాడు. I want to take care of the church here. ఇక్కడ ఉన్నటువంటి నేను బానిసగా ఉన్నాను, కానీ ఇక్కడ సంఘం ఉంది, నేను బానిసగా ఉండి ఆ సంఘాన్ని కాపాడాలి అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. God's love in its ocean has been showered on us. ఆ దేవుని యొక్క ప్రేమ
సముద్రమంతటి విస్తారమైన ప్రేమ మన మీద కుమ్మరించబడింది. And the basic response you and me can do is, నీవు నేను చేయదగినటువంటి అత్యంత చిన్న బాధ్యత ఏదైనా ఉన్నట్లయితే, not great sacrifice, పెద్ద త్యాగాలను చేయక్కర్లేదు కానీ the most basic response you and me can give is, నీవు నేను చేయగలిగిన చిన్న పని ఏమిటంటే, take our bodies, take our life and place మన it in the, జీవితాలను తీసుకుని దేవుని బలిపీఠం మీద పెట్టాలి. only that is fitting. అది మాత్రమే సరి అయినది. Everything, and మిగతాదంతా కూడా give your everything, nothing less. మనంతా సమస్తాన్ని ప్రభుకిద్దాం, అంతకంటే తక్కువ ఆయన స్వీకరించడు. May God help us with these words. ఈ మాటలతో దేవుడు మనల్ని దీవించును గాక.